కనకం 4 రోజులు మీనాక్షిని కాస్త దగ్గరుండి చూసుకోమ్మా. అమ్మ తోడు. నా కూతురు నీ స్నేహితురాలైంది స్నేహంతో కాదు, పగతో. ఈ తండ్రి నీ మీద పెంచుకున్న పగని భుజాలకెత్తుకుంది. అందుకే నిన్ను నమ్మించి నీ ఇంటో తిష్ట వేసింది. మీరు నిద్రలోనే ఉన్నారు. ఇకనైనా మేలుకోమని చెప్పడానికే వచ్చాను. సర్లే, చెప్పావుగా, ఇంకా దయచేయి. ఏవండి, మీరిలా తీసి పారేయకండి. ఒకసారి నేను చెప్పేది మనసు పెట్టి వినండి. ఆ గౌతమి ఎంత దుర్మార్గురాలో మీకే అర్థమవుతుంది. క్రిమినల్ కడుపున క్రిమినల్ పుట్టదు అన్నారు. కానీ రాక్షసుడైన పాపిరెడ్డి కడుపున రాక్షసి పుట్టింది. పచ్చి నెత్తురు తాగే మృగమే ఈ ఇంట్లో అడుగు పెట్టింది. అది నా స్నేహితురాలుగా ఈ ఇంటికొచ్చింది. సొంత మనిషిగా అందరితో కలిసిపోయింది. అంతా నాటకం. ఆ పాపిరెడ్డికి దానికి సంబంధం లేదని చెప్పిన మాట అబద్ధం. ఏవండి, అది పథకం ప్రకారమే ఇంట్లోకొచ్చింది. కావాలని మిమ్మల్ని ఆకర్షించింది. మన మధ్య ఉన్న దూరాన్ని అవకాశంగా తీసుకుని మన కుటుంబాన్ని నాశనం చేసేందుకు మిమ్మల్ని పావుగా వాడుతోందండి. ఏంటండి ఆలోచిస్తున్నారు? నేను అబద్ధం చెప్పట్లేదండి. నువ్వు అబద్ధం చెప్పట్లేదు సరే, కానీ ఇప్పటిదాకా నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఎక్కడుందా అని వెతుకుతున్నాను. అయిపోయా? నన్ను గౌతమిని విడదీయడానికి నువ్వు ఎంచుకున్న దారులన్నీ మూసుకుపోయాయి. నీ ఐడియాలన్నీ అయిపోయాయి. చివరికి ఈ దారి మిగిలిందనమాట. అది కాదండి, నేను చెప్పేది నిజమండి. ఆ పాపిరెడ్డి నాకెదురు పడ్డాడు. ఆ గౌతమిని ఇంట్లోకి పంపింది వాడేనని, వాడి పగ తీర్చడానికి ఆ రాక్షసి ఇంత కుట్ర చేసిందని వాడు నాతో చెప్పాడండి. ఇప్పటికైనా కాస్త ఆలోచించండి. నన్ను నమ్మండి. నమ్మాను, నమ్ముతున్నాను. అందుకేగా గౌతమిని నువ్వు ఇంట్లోకి తీసుకొచ్చి నీ ఫ్రెండ్ అంటే నోరు మెదపలేదు. నీ మీద నమ్మకంతోనేగా గౌతమిని సెలెక్ట్ చేసుకున్నాను. నేను నమ్మి మోసపోయానండి. మీరు నాలా మోసపోవద్దు అంటున్నాను. దాని మాయలో పడితే మనందరినీ నట్టట ముంచుతుందని చెప్తున్నానండి. దయచేసి అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్నాను కాబట్టి గౌతమి మీద నువ్వెన్ని నిందలేసినా నమ్మలేకపోతున్నావు. గౌతమిని పూర్తిగా అర్థం చేసుకున్నాను కాబట్టే నీ అమాయకత్వం చూసి జాలి పడుతున్నాను. కక్ష సాధింపుకొచ్చిన ఆడది ప్రేమించదు, పంతం పట్టిన ఆడది మనసివ్వదు. అది నాటకమండి. అది మేకతోను కప్పుకున్న పులి. కానీ మీకు సాధు జంతువులా కనిపించింది. అది పంజా విప్పితే మన కుటుంబమే పతనమైపోతుందండి. ఇప్పటికైనా ఆ భ్రమలోంచి బయటికి రండి. నువ్వు నమ్మితే నిజం, నేను నమ్మితే భ్రమ. నువ్వు చెప్తే వాస్తవం, నేను ఒప్పుకుంటే మూర్ఖత్వం. అంతేగా? అది కాదండి. నర్మాయ్, నువ్వు వాడమన్నట్టు ఆడడానికి నేనే నీ చేతిలో బొమ్మని కాదు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నువ్వు చెప్తే తెలుసుకునే స్థితిలో నేను లేను. ఆనాడు ఆ తండ్రి కూతుళ్ళకి సంబంధం లేదు, ఈనాడు సంబంధం ఉంది. సో వాట్? నాకు నష్టం లేదు. నిన్నటి వరకు గౌతమికి నా మీద ప్రేమ ఎలా పుడుతుందా అని ఆలోచించాను. గౌతమి ఎవడికి పుట్టిందా అని ఆలోచించలేదు.
ఇప్పుడు గౌతమికి నా మీద ఎంత ప్రేమ ఉందా అని ఆలోచిస్తాను తప్పితే గౌతమి ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చిందా అని ఆలోచించను. ఆ ఆలోచన కల్పించాలని ట్రై చేస్తే అబాసు పాలయ్యేది నువ్వే. నేను అబాసు పాలైనా పర్వాలేదు, మీరు అన్యాయం అయిపోతుంటే మాత్రం సహించలేను. మావయ్య గారికి మాటిచ్చాను, ఈ కుటుంబం పరువు కాపాడుతానని, ఈ ఇంట్లో ఏ ఒక్కరిని తలదించుకోనివ్వనని. అందుకోసం ఎన్ని అవమానాలైనా భరిస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను. అంతేకాని తప్పుదోవ పడుతున్న మిమ్మల్ని చూస్తూ చేతులు ముడుచుకొని కూర్చోను. ఎవరు నువ్వు? కొత్తగా వచ్చిన పర్మనెంట్ బాబు. ఇంట్లో ఎవరు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారు? పెద్దమ్మ గారు అందరినీ తీసుకుని గుడికెళ్ళారు అయ్యగారు. గుడికి వెళ్ళారా? అంటే అందరూ వెళ్ళారా? అందరూ అంటే అందరూ వెళ్ళారు అయ్యగారు. సరే పని చూసుకో. ఏం చేస్తున్నారయ్యా? టీ పెడుతున్నాను. అయ్యా నేను కల్పిస్తానయ్యా. అక్కర్లేదు, నువ్వు వేరే పని చూసుకో. గౌతమ్, నో డిస్టర్బ్ చేయకూడదు. నేనే వేడి వేడి కాఫీతో నిద్ర లేపుతా. గౌతమి, గుడ్ మార్నింగ్ గౌతమి. గౌతమి,
గౌతమి, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తుంది? అమ్మా, పూజకి సమయం దగ్గర పడుతోంది. అమ్మాయి ఎక్కడా? ఆ, ఇక్కడే ఉంది పంతులు గారు. వెళ్ళి తీసుకురండి అమ్మా, ఆలస్యం అయిపోతుంది. ఆ, మీనాక్షి, రామ్మా. అత్తయ్య, ఇప్పుడు ఈ పూజలు వ్రతాలు దేనికి? ఏ దేవుడు కరుణించడని ఈ పురస్కారాలు? చూడమ్మా, భార్యకి బాధొస్తే భర్తకి చెప్పుకుంటుంది, సాంత్వన పొందుతుంది. కానీ ఆ భర్త ఆ భార్యని బరువు అనుకుంటే బ్రతుకుని నడిపించే ఆ దేవతకే చెప్పుకోవాలి. దేవుళ్ళని దేవతలని పూజించి నాకు అలుపొచ్చింది. ఆ బండరాళ్ళకి విసుగొచ్చింది. నా కష్టాలనన్నింటినీ దేవుడి ముందు పెడితే నైవేద్యం అనుకున్నారు. అందుకేనేమో కన్నెత్తి కూడా చూడకుండా తిరిగి నన్నే తినమన్నారు. వాటితోనే కడుపు నిండిపోతుంది. ఇప్పుడు మాత్రం ఫలితం ఏముంటుంది? పరీక్ష రాస్తే కదమ్మా ఫలితం ఉంటుందో లేదో తెలిసేది. నా జీవితమే ఒక పరీక్ష అయిపోయింది అత్తయ్య. బతుకంతా పరీక్ష రాస్తూనే ఉన్నాను. కానీ ఇప్పటికీ పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేని దురదృష్టవంతురాల్ని నేను. నాకు ఎదురయ్యే ప్రశ్నలకి నేను చదువుకున్న జవాబులు ఏమాత్రం సరిపోవట్లేదు. నీ ముందున్న ఆ ప్రశ్నాపత్రం ఆ పైవాడు తయారు చేసింది. దాన్ని నీకు అనుకూలంగా మార్చుకోవడానికి అదే పైవాడు వ్రతం అనే గైడ్ని అందించాడు. ఇలాంటి సమయంలో నీ చేత కుంకుమ పూజ చేయిస్తే మంచి జరుగుతుందని పంతులు గారు సలహా ఇచ్చారు. నువ్వీ పూజ చేస్తేనైనా నీకు కాస్త ఊరట కలుగుతుందేమోనన్న చిన్న ఆశ. అక్క, ఇంకా సేపట్లో దుర్ముహూర్తం వచ్చేస్తుందట. పంతులుగా త్వరగా రమ్మంటున్నారు. పదమ్మా. రాము,
అలా కూర్చో తల్లి. అమ్మా, మీ మనసులో ఉన్న కోరికను కోరుకొని కుంకుమార్చన చేయండి. అమ్మా, ఇదిగో చూడండి, మీ ముందర ఉన్న విగ్రహాలకి, ఆ గౌరీదేవి విగ్రహాలకి కుంకుమార్చన చేస్తూ ఉండండి. నేను చెప్పేదాకా మీరు అలా చేస్తూనే ఉండండి. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మణే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం. జయశ్చరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన సర్వభూతిభిః సీదసాదనం. ఓం కళ్యాణ్యై నమః. ఓం త్రిపురాయై నమః. ఓం బాలాయై నమః. ఓం మాయాయై నమః. ఓం త్రిపుర సుందర్యై నమః. ఓం క్లీంకార్యై నమః. ఓం సర్వమంగళప్రదాయై నమః. ఓం హ్రీంకార్యై నమః. ఓం స్కందధ్వజయై నమః. ఓం వరాయై నమః. ఓం త్రైలోక్యై నమః. ఓం మహిష్యై నమః. ఓం సర్వేశ్వరీ నమః. ఓం సర్వవిఘ్నై నమః. ఓం సర్వసంక్షోభిణై నమః. ఓం పూర్ణాయై నమః. ఓం వన ఉద్దేశ్వర్యై నమః. ఓం శివాయై నమః. ఓం కళావత్యై నమః. ఓం ధ్రువంత్యై నమః. ఓం పద్మరాగిణ్యై నమః. ఓం కిరీటిన్యై నమః. ఓం సౌగిన్సిన్యై నమః. ఓం సర్వద్వేణ్యై నమః. ఓం మంత్రిణ్యై నమః. ఓం మంత్రరూపిణ్యై నమః. ఓం తత్వప్రియాయై నమః. ఓం తత్వమయాయై నమః. ఓం సిద్ధాయై నమః. ఓం త్రిపురవాసిన్యై నమః. ఓం శ్రీమత్యై నమః. ఓం మహాదేవ్యై నమః. ఓం కాళిన్యై నమః. ఓం పరదేవతాయై నమః. ఓం కైవల్యరేఖాయై నమః. ఓం వసిన్యై నమః. ఓం సర్వేశ్యై నమః. ఓం సర్వమాతృకే నమః. ఆహా, ఎంత ప్రశాంతంగా పూజ చేసేస్తున్నారు. ముందు ఈ పూజ ఆపండి. బాబు, ఇది ఎంతో నిష్ఠతో చేసే పూజ, ఆపకూడదు నాయనా. నిష్ఠా నియమం అనేది ఒంట్లో కాదు పంతులు గారు, మనసులో ఉండాలి. ఆ మనసు మంచిదై ఉండాలి. క్రిష్, కృషే ఎవరిని ఉద్ధరించడానికి ఈ పూజలు. బాబు బాబు, అపచారం బాబు, అపచారం. ఎవరిని ఉద్ధరించడానికి అయ్యో బాబు, అపచారం నాయనా. వ్రతం చేస్తా. బాబు అపచారం బాబు.